హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఈ రిక్రూట్మెంట్ అయితే జరగడం జరుగుతుంది. ఎస్ఐ టెలికామ్ అండ్ హెడ్ కానిస్టేబుల్ టెలికామ్ అండ్ కానిస్టేబుల్ టెలికామ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్ఐ టెలికామ్ వచ్చేసి గ్రూప్ బి కింద వస్తుంది. మిగిలిన 2 పోస్టులు గ్రూప్ సి కింద రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎస్హెచ్జికి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎస్హెచ్జి రాస్తాం కదా, అట్లా ఈ పోస్టులు కూడా అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 15th నవంబర్ నుంచి డిసెంబర్ 14th వరకు మనకు అప్లికేషన్ చేసుకోవడం అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ అయితే ఐటీబీపీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి అప్లికేషన్ అయితే ఆన్లైన్లో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మంచి నోటిఫికేషన్ చెప్పవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్లు మళ్ళీ రావు. వచ్చిన తర్వాత మిస్ అయిన తర్వాత మళ్ళీ మనమే బాధపడతాం. కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోగలరని నా యొక్క సజెషన్ ఫ్రెండ్స్. అప్లికేషన్కి అయితే మనకు 29 రోజులు అయితే టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి గమనించగలరు ఫ్రెండ్స్. ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ పోస్టుల వివరాలకు వస్తే యువర్ మేల్ వాళ్ళకు 31, ఎస్సీ వాళ్ళకు 12, ఎస్టీ వాళ్ళకు 6, ఓబీసీ వాళ్ళకి 21, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8, మొత్తం 78 పోస్టులు. అదే ఎస్ఐ ఫీమేల్ వాళ్ళకు వచ్చేస్తే యువర్ వాళ్ళకు 6, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, మొత్తం 14, ఇద్దరు కలిపి 92 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అదే హెడ్ కానిస్టేబుల్కి వస్తే యువర్ వాళ్ళకు 123, ఎస్సీ వాళ్ళకు 50, ఎస్టీ వాళ్ళకు 26, ఓబీసీ వాళ్ళకు 90, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 36, ఇద్దరికి మేల్ అండ్ ఫీమేల్ కలిపి 383 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదే కానిస్టేబుల్ విషయానికి వచ్చేస్తే యువర్ వాళ్ళకు 19, ఓబీసీ వాళ్ళకు 11, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకు 2, మొత్తం కలిపి 44. ఈ విధంగా అయితే పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఐటీబీపీ పోలీస్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది శాలరీ విషయానికి వస్తే ఎస్ఐ వాళ్ళకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 35,400 నుండి 1,12,400 వరకు ఉంటుంది. అదే హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి 25,500 స్టార్టింగ్ శాలరీ నుంచి 81,100 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే కానిస్టేబుల్ విషయానికి వస్తే రెవెల్ పే 3 కింద 21,700 నుంచి 69,100 మధ్యలో ఇస్తుంది. అదే ఎలిజిబిలిటీ కండిషన్ విషయానికి వస్తే ఎస్ఐ వాళ్ళకు 20 సంవత్సరాల నుంచి 25, హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకు 18 నుంచి 25, కానిస్టేబుల్ విషయానికి వస్తే 18 నుంచి 23 మధ్యలో అయితే ఉన్నవాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అని మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్. అలాగే క్యాస్ట్ వైజ్ మనకు రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అవి చూపిస్తాం. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ వాళ్ళకు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్, అంటే ఎవరైతే డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బీఎస్సీ ట్రేడ్లు ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఎస్ఐ దానికి ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. అదే హెడ్ కానిస్టేబుల్ విషయానికి వస్తే 12th ఎంపీసీ చేసిన వాళ్ళు మినిమం 45% తోటి పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళ గిట్ట ఈ హెడ్ కానిస్టేబుల్ పోస్టుకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డిప్లొమా అనేది 3 సంవత్సరాలు అయితే మనం చేసి ఉండాలి. అది గమనించగలరు ఫ్రెండ్స్. కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టుకి అయితే ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. డిప్లొమా అండ్ ఇంటర్లో ఎంపీసీ చేసి ఉండాలి. 45%తో మార్కులు ఎవరైతే పాస్ అయి ఉంటారో వారు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. అదే కానిస్టేబుల్ విషయానికి వస్తే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వాళ్ళకైతే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఈ కానిస్టేబుల్ పోస్టుకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే డిగ్రీలో టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇచ్చేసి ఉంటారో వాళ్ళకు ఎగ్జామ్లో 5 మార్క్స్ అనేది కలవడం జరుగుతుంది. డిప్లొమా పీసీఎం చేసిన వాళ్ళకు 3 మార్క్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్ ట్రేడ్లకు అయితే ఇది వర్తించడం జరుగుతుంది. కానిస్టేబుల్కి అయితే ఎలాంటి మనకు మార్క్స్ అయితే కలవడం జరగదు.
చాలా చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా గమనించగలరు. రిజర్వేషన్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమినల్ ఉన్న వాళ్ళకు 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ చెందినవారు అయితే ఎస్ఐ వాళ్ళకు 70 నుండి 82 మధ్యలో చెస్ట్ అయితే ఉండాలి. 5 హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్కి అయితే 76 నుంచి 81 సెంటీమీటర్స్ మధ్యలో ఉండాలి. పిలిచినప్పుడు అయితే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలి. మేల్ వాళ్ళకు హైట్ వచ్చేసి 162.5, ఫీమేల్ వాళ్ళకు 150 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు. అలాగే కూర్కా వీళ్ళకైతే 165 సెంటీమీటర్స్, ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి 155. మిగిలిన అన్ని ట్రేడ్లకు 170 అయితే హైట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి 169 ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనల్ని అయితే బయటికి దొబ్బడం అయితే జరుగుతుంది. ఇంతకుముందే చెప్పినట్టు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. పేమెంట్ వచ్చేసి ఎస్ఐ వాళ్ళకు 200, కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఆన్లైన్ ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. 170 హైట్ ఉండి ఎవరైతే ఎస్ఎస్జీకి చదువుతూ ఉంటారో వాళ్ళకి నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నోటిఫికేషన్ అయితే రాయండి. సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే ముందుగా అయితే మనకు పీఈటీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మనకు రన్నింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం, హైట్, వెయిట్, చెస్ట్ అన్నీ చూసి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ విధంగా మనకు రన్నింగ్ ఎస్ఐ వాళ్ళకైతే మనకు 100 మీటర్స్ రేస్ ఉంటుంది. తర్వాత 1.6 అయితే రన్నింగ్ అయితే ఉండడం జరుగుతుంది. 7 minutes 30 seconds అయితే మనకు టైం ఇవ్వడం జరుగుతుంది. 100 మీటర్స్కు 16 seconds అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. అదే ఫీమేల్ వాళ్ళకు 100 మీటర్స్కి వచ్చేసి 18 seconds టైం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 800 మీటర్స్ ఫీమేల్స్ వాళ్ళకైతే ఉంటుంది. 4 minutes 45 seconds అయితే మనం కొట్టాలి. అది హెడ్ కానిస్టేబుల్కి సేమ్ ఉంది. చూడండి ఒకసారి. 1.6 వచ్చేసి 7 minutes 30 seconds అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ టైం ఇచ్చిండు. 11 feet అయితే లాంగ్ జంప్ దుంకాల్సి ఉంటుంది. 3 ఛాన్సులు ఇస్తాడు. తర్వాత 3.5 అయితే హై జంప్ దుంకాల్సి ఉంటుంది ఫీమేల్ వాళ్ళకు. ఇది 3 ఛాన్సులు ఇస్తాడు. అదే ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి 9 feet లాంగ్ జంప్ అయితే దుంకాల్సి ఉంటుంది. ఎవరైతే పీఈటీ, పిఎస్టీ 2 క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే పీఈటీ, పిఎస్టీ క్వాలిఫై ఉంటారో వారికి మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరికీ డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఎస్ఐ క్వశ్చన్ పేపర్ అయితే చూడొచ్చు. పేపర్ 1, పేపర్ 2 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. అది డిగ్రీ లెవెల్ అయితే మనకు ఈ పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 విషయానికి వస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 2 hours అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ నుంచి 10 questions అయితే రావడం జరుగుతుంది. 10 marks ఉంటుంది. అదే హెడ్ కానిస్టేబుల్ విషయానికి వస్తే ఒకటే పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఇంటర్ లెవెల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే హెడ్ కానిస్టేబుల్ విషయానికి వస్తే 100 questions 2 hours అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 20, 25, 30 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే ఉన్నాయి ఎగ్జామ్ అయితే అందరు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే 5% ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే 5%, ఎన్సీసీ బి ఉంటే 3%, ఏ ఉంటే 2% అయితే